హాయ్ అండి. ఎలా ఉన్నారు? నిన్నటి వీడియోలో అయితే రివొకేషన్ మెయిల్స్ వస్తున్నాయి. అది కూడా మోస్ట్ ప్రాబబ్లీ డీయూ కానీ, డీడబ్ల్యూఏ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ. అంటే మనం హెచ్-1బీ ద్వారా ఇక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి తెలుసో తెలియకో కొన్ని క్రైమ్స్‌లోనో ఇన్వాల్వ్ అయి ఉంటాం. లైక్ క్రైమ్ అంటే పెద్దదో, చిన్నదో కాదు. వాళ్ళకి ఏదైనా చిన్న డౌట్ వచ్చినా కూడా మనల్ని రీచెక్ చేయడం కోసం అవి రివొకేషన్ మెయిల్స్ పంపిస్తున్నారు. సో అది మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఏంటి ప్రూవ్ చేసుకోకపోతే ఏంటి? ప్రూవ్ చేసుకుంటే ఏంటనేసి నిన్న మీకు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈరోజు ఏంటంటే మెయిన్ డిసెంబర్ 15 నుంచి హెచ్-1, హెచ్-4 వీసాలో ఉండే వాళ్ళందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు కదా! వాళ్ళకి 221 స్లిప్ ఇస్తున్నారంట. దాని గురించి మాట్లాడుకుందాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రావెల్ అలర్ట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాము. అండ్ రీసెంట్‌గా చిన్న చిన్నయి ఈ కొత్తగా యూఎస్ఏఎస్ వాళ్ళు కొత్తగా న్యూ పాలిసీ హెచ్-1 గురించి ఒక అతను పెట్టారు. ప్రపోజల్ పెట్టారు. దాని గురించి మాట్లాడుకుందాము. సో, వీడియోలోకెళ్ళే ముందు ఫస్ట్ టైమ్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. హ్మ్. ఓకే. మెయిన్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు జే1, ఎఫ్1, ఇవి వీళ్ళందరికీ జూన్ నుంచి అయితే సోషల్ మీడియా బెట్టింగ్ అనేది ఉందని చెప్పారు. కానీ అప్పట్లో ఏందంటే అంత సీరియస్‌గా లేదు. వాళ్ళు చెప్పినంతగా సీరియస్‌గా సోషల్ మీడియా బెట్టింగ్ ఏమి జరగట్లేదని అన్నారు. కానీ ఇప్పుడెందుకు డిసెంబర్ 3 హెచ్-1, హెచ్-4 వాళ్ళకి కూడా సోషల్ మీడియా బెట్టింగ్ పాలిసీ యాడ్ అవుతది. అది డిసెంబర్ 15 నుంచి అప్లై అవుతదని అన్నారు కదా! ఇప్పుడెందుకు సీరియస్ అయితుందంటే, మీకు రీసెంట్‌గా గమనిస్తూనే ఉంటారు. ఇమిగ్రేషన్‌లో చాలా చేంజెస్ జరిగాయి. వన్ బై వన్ జరిగాయి. అందులో ఇదొకటనమాట. ఇది లాస్ట్ స్ట్రీమింగ్ అనమాట. ఫస్ట్ ఏముంది 100కే అన్నారు. తర్వాత హ్మ్. హెచ్-1 వీసా రివోక్డ్, తర్వాత రీషెడ్యూల్స్, తర్వాత సోషల్ మీడియా బెట్టింగ్ వన్ బై వన్ జరుగుతుంది కాబట్టి, ఇదేంటంటే వాళ్ళకేదైనా ఒక పర్సన్‌ని రీచెక్ చేయాలి లీగల్‌గా ఏదైనా ఉంది పర్పస్ అనుకుంటే ఇది ఈస్ ద లీగల్ అథారిటీ అనమాట. ఇదొక పాలిసీ అనమాట. దీనివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏముండదు. కాకపోతే మనం ఏదైనా ఈ కంట్రీకి ఏదైనా అగైనెస్ట్‌గా చేస్తున్నామా? ఈ కంట్రీకి సంబంధించి ఏదైనా టెర్రరిజం వాటిలో ఇన్వాల్వ్ అయ్యాం మీకు చెప్పుంటాను. మళ్ళీ అదంతా అవసరం లేదు. సో, 221 స్లిప్ అనేది ఇస్తున్నారంట. రీసెంట్‌గా నిన్న ఫంక్షన్‌కెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీలో వాళ్ళ హస్బెండ్ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు 221 స్లిప్ ఇచ్చారనమాట. దాని మీద సోషల్ మీడియా ఆహ్, ప్రాసెసింగ్ ఈస్ పెండింగ్ అని జెప్పేసి ఉందనమాట. మెయిన్ ఏంటంటే మనం ఎలా ఆలోచిస్తాము, ఒక ఈ విజా ఇంటర్వ్యూకెళ్ళగానే ఇండియాలో మేమైతే ఎలా ఆలోచిస్తామంటే మనం ఇంటర్వ్యూ పోగానే ఫస్ట్ వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ చూస్తారు. సంథింగ్ మనం ఇప్పుడు హెచ్-4 కాబట్టి హెచ్-1 వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ చూస్తారు. వాళ్ళే ప్రాపర్‌గా ఉంటేనే నెక్స్ట్ మన హెచ్-4 వాళ్ళే చూస్తారనమాట. అంతా బావుంది ఓకే అనుకుంటేనే ఇంకా పాస్‌పోర్ట్ వాళ్ళు ఉంచేసుకుంటారు. పాస్‌పోర్ట్ వాళ్ళు ఉంచుకుంటే ఫేస్‌లో వెలుగొచ్చేస్తదనమాట. అంటే ఓకే. వీసా ఓకే అయినట్టు అని చెప్పేసి బయటకొచ్చారు. కాకపోతే ఇప్పుడేంటంటే ఆ ప్రాసెస్ అంతా ఓకే అయినా, ఓకే కాకపోయినా పాస్‌పోర్ట్ ఉంచేసుకుంటున్నారు. ఏదైనా పెండింగ్ ఉంది అంటే గనక, ఆ పెండింగ్‌ది డాక్యుమెంట్ మీద ఏదైనా పెండింగ్ డాక్యుమెంట్ ఉన్నా, అంటే మీ సైడ్ నుంచి ఏదైనా పెండింగ్ డాక్యుమెంట్ ఉన్నా, లేదంటే వాళ్ళకి మిమ్మల్ని ఏదైనా థరోలీ రీచెక్ చేయాలన్నా, ఏం చెక్ చేయాలనేది కూడా స్లిప్ మీద రాసిస్తున్నారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను సోషల్ మీడియా పెండింగ్ అది సోషల్ మీడియా ప్రాసెసింగ్ పెండింగ్ అని రాయిచ్చారనమాట. అంతేగాని 221 ఇవ్వగానే కంగారు పడొద్దు. అదేంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా! సోషల్ మీడియా. రీసెంట్‌గా డిసెంబర్ 15 నుంచి అంటే ఎన్ని రోజులైంది. వాళ్ళకి తక్కువ మెంబర్స్ ఉన్నారనమాట. ఎక్కువ సిబ్బందిని హైర్ చేసుకోలేదనమాట. ఉన్న వాళ్ళలోనే ఇంతమందిని రీచెక్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఎక్కువ టైం పడతది గదా! వాళ్ళకి కొత్తే రూల్స్ అన్నీ కూడా. మనకి కొత్తే. సో, మనం ఏందంటే స్టార్టింగ్‌లో ఇప్పుడు ఏదైనా ఒక పాలిసీ రాగానే ఎవరైతే ఫస్ట్ ఎళ్తారో వాళ్ళ మీద కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటదనమాట. అంతేగాని 221 స్లిప్ ఇవ్వగానే కంగారు పడిపోతాం కదా! సో, కాకపోతే ఏందంటే ఇది ఎక్కువ 90% అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. బేసిక్‌గా ఎందుకంటే ఆహ్, ఎక్కువ హెచ్-1బీ వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, వాళ్ళ ఫేస్‌బుక్ మోస్ట్ ప్రాబబ్లీ హెచ్-1బీ మెయిన్ వీసా హోల్డర్స్ కరెక్ట్‌గా ఉన్నారు అంటే హెచ్-4 వాళ్ళకి ఆల్‌మోస్ట్ ప్రాబ్లమ్ రిస్క్ రేట్ తక్కువనమాట. ఎందుకంటే ఇంక వాళ్ళు ఆల్‌మోస్ట్ మీకు తెలుసు గదండీ. మెయిన్ ఫోకస్ ఏంటంటే డిపెండెంట్ వాళ్ళ మీద కన్నా కూడా మెయిన్ వీసా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్యుమెంటేషన్ పరంగా యూఎస్‌సిఐఎస్ నుంచి ఏదైనా డాక్యుమెంటేషన్ గానీ, సోషల్ మీడియా బెట్టింగ్ కానీ, లింక్డ్ఇన్‌లో క్లయింట్ నేమ్ కానీ, ఆహ్, మీకు చెప్పా గదా! ఎంప్లాయర్ నేమ్ ఒకటుంటది. క్లయింట్ నేమ్ ఒకటుంటది. అండ్ ఎల్‌సీఏ కానీ, డబ్ల్యూ-2 ఫార్మ్ ఇయర్లీ సాలరీ జనరేషన్ అయ్యే డబ్ల్యూ-2 ఫార్మ్ కానీ అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయి. కరెక్ట్‌గా ఎట్లా అంటే అన్ని డాక్యుమెంట్ ప్రకారంగా తను కరెక్ట్‌గా ఉన్నాడు. టాక్స్ కరెక్ట్‌గా కడుతున్నాడు. అవి ఇంకా అన్ని రకాలుగా అన్నీ ఓకే అనుకుంటే ఇంకెక్కడ రిమార్క్ చేయడానికి ఉండదనమాట. అవన్నీ ఎట్ ఎ టైమ్ తనకున్నా కూడా డిలే ఎందుకవుతుందంటే సోషల్ మీడియా బెట్టింగ్ అనేది కొంచెం డిలే అవుతుందనమాట. బట్ ఎవరైతే ఇమిగ్రేషన్‌లో ఇవన్నీ జరుగుతున్నాయో వాళ్ళకి కొంచెం టైమ్ టేకింగ్ కాబట్టి 221 స్లిప్ ఇస్తున్నారు. ఆ టైంకి మనకి స్టేటస్
హ్మ్, ఓకే కాకపోయినా గూడా మళ్ళీ పక్క రోజు మార్నింగ్‌కో, ఈవినింగ్‌కో స్టేటస్ మనకి సీఈఎస్‌సి వెబ్‌సైట్ ఏదో ఉంటదనమాట. అది కౌన్సిలర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్ సెంటర్ దాంట్లో మన వీసా స్టేటస్ చెక్ జేసుకోవచ్చనమాట. మనకు తెలిసిపోతదనమాట. చెక్ జేసుకోండి. కొంతమందికైతే చెప్పా గదా! స్టేటస్ మారిపోతుంది. కొంతమందికి ఇప్పుడు నేను ఇంకా మొత్తం మనకి డేటా అంతా సోషల్ మీడియాలో తెలిసిపోతుంది. అంత ఇన్ఫర్మేషన్ అవసరం లేకుండా ఎంతవరకు గావాలో అంతవరకు మేము నేనైతే గ్యాదర్ చేసి చెప్తున్నాను. ఆల్మోస్ట్ హెచ్-1బీ వాళ్ళందరికీ తెలిసే ఉంటదండి. మా హస్బెండ్ అదే అన్నారు. ఆల్మోస్ట్ హెచ్-1బీ వాళ్ళందరికీ తెలిసుంటది ఈ ఇన్ఫర్మేషన్. నువ్వెవరికి చెప్తున్నావు అంటే, నేను 10 మందిలో ఒకరికి తెలిసినా చాలు కదా! అనేసి. అందరికీ అంటే ఇప్పుడు హెచ్-1బీ వాళ్ళకి వాళ్ళ వర్క్ ఏంటి? వాళ్ళ డాక్యుమెంట్స్ ఏంటి? వాళ్ళు దేనికి స్టేట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం చేస్తారు? డీహెచ్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు? ఆహ్, ఎ యూఎస్‌సిఐఎస్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి తెలుసు. నేను అందుకే అట్‌లీస్ట్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా తెలుస్తది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ హెచ్-1బీ వాళ్ళ మీద మా సర్కిల్‌లో చాలా మందున్నారు ఎగ్జాంపుల్‌కి. వాళ్ళ వైఫ్స్ కానీ, వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫోను చేసినప్పుడు సో అండ్ సో ఇదంట కదమ్మా, సో అండ్ సో ఇదంట కదమ్మా అన్నప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. కాకపోతే మీకు ఎంతవరకు నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్తున్నా అనేది నా సాటిస్ఫాక్షన్ కోసం చెప్తున్నాను. అది మీకు యూజ్ అయితే ఐయామ్ హ్యాపీ. సో 221G రాగానే టెన్షన్ పడకండి. నేను ఒక దగ్గర న్యూస్ కూడా లైక్ ఒక ఇన్ఫర్మేషన్ కూడా చదివాను. ఎవరైతే రీసెంట్‌గా అటెండ్ అయ్యి ఉంటారో వాళ్ళు సోషల్ మీడియాని పబ్లిక్‌లో పెట్టమన్నా కూడా వాళ్ళు పబ్లిక్‌లో పెట్టలేదంట. సో, స్లిప్ మీద మీ సోషల్ మీడియా పబ్లిక్‌లో పెట్టలేదని చెప్పి మెన్షన్ చేశారంట. అండ్ ఇంకొకటేంటంటే ఏదైనా మీ సోషల్ మీడియాలో ఏదైనా ప్రాబ్లమ్ అనిపించినా కూడా వాళ్ళు ఏదైనా క్వెషన్ చేస్తే మీరు ఆన్సర్ చేసుకోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వీడియో చూసి దానికి తెలుసో తెలియకో మన సైడ్ నుంచి ఏదో ఒక ఆన్సర్ ఇస్తాం కదా! అది ఎగైనిస్ట్‌గా ఈ కంట్రీకి ఏదైనా ఎగైనిస్ట్‌గా ఉన్న దానికి మనం ఏదైనా రిప్లై ఇచ్చినా కూడా అది ప్రాపర్‌గా మనం ఆన్సర్ చేసుకోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా డాక్యుమెంట్ పెండింగ్ ఉన్నా ఆహ్, వెంటనే కూడా ఇది ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డాక్యుమెంట్ అడుగుతారు. ఆ డాక్యుమెంట్ ఎట్ ది మొమెంట్ మన దగ్గర ఉండదనమాట. ఆ డాక్యుమెంట్ పెండింగ్ అని చెప్పి కూడా రాసిస్తారనమాట స్లిప్‌లో. అంతేగాని కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి వెంటనే ఇప్పుడు ఎవరు మార్నింగ్ అటెండ్ అయ్యి రిఫ్యూజ్డ్ అని ఇచ్చారంట. ఈవినింగ్ వరకు అది మళ్ళీ అప్రూవ్డ్ అని స్టేటస్ వచ్చిందంట. కొంతమందేంది సో అండ్ సో రీజన్ స్లిప్ మీద రాసేసి పాస్‌పోర్ట్ రిటర్న్ ఇచ్చేస్తున్నారంట. అట్లా సో, అది బేస్డ్ ఆన్ అటెండ్ అయ్యే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి తెలుస్తదనమాట. ఇదేంటంటే ఇప్పుడిప్పుడే డిసెంబర్ 15థ్ నుంచి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు కాబట్టి మనకి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని గురించి కొన్ని కామెంట్స్ మీతో షేర్ చేసుకుంటాను. నాకైతే ఒక అతను కమెంట్ ఇచ్చారండి. నేను చెప్పా గదా! ఇండియాకెళ్ళొద్దు ఇప్పట్లో కొన్ని రోజులు ఆగండి. తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెళ్దురని అన్నాను గదా! తను హ్మ్, ఎన్ని రోజులు ఆగుతారో చూద్దామా అని అన్నాడు. నేను దాన్ని పాజిటివ్‌గానే తీసుకున్నాను. తనకి గూడా నేను రిప్లై ఇవ్వగలిగాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పర్మనెంట్‌గా ఉండిపోవాలని ఎవరు రారండి. సినారియో అట్లా వస్తుంది. ఫ్యామిలీ ఉంటుంది. పిల్లలుంటారు. పిల్లలకి ఇది మిడ్ ఎడ్యుకేషన్ ఎలా అంటే ఇది కరెక్ట్‌గా ఇదేంటి డిసెంబర్ అంటే వాళ్ళకి జూన్ వరకు ఉంది స్కూలు. ఇప్పుడు మీకు చెప్పా కదా! ఎక్కువ పేరెంట్స్ ఎన్ని డెసిషన్స్ తీసుకున్నా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది పిల్లలనమాట. మనం తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్, ఈ ట్రావెల్స్ ఇలా వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ పాడైపోతదనమాట. అందుకోసం చాలామంది భయపడేదేంటంటే పిల్లల ఎడ్యుకేషన్ అటు ఇటు ఇప్పుడు వీళ్ళు చిన్న పిల్లలు కాబట్టి తీసేయండి. కొంతమంది పాపం ఇంటర్మీడియేట్, 10థ్‌లో ఉంటారు. వాళ్ళు చూడండి పిల్లలు అటు ఇటు మార్చినప్పుడు పేరెంట్స్ తొందరగా ఆ వాతావరణాన్ని డైజెస్ట్ చేసేసుకుంటారు. పిల్లలు చేసుకోలేరు. అందుకోసం ఎక్కువ ఫ్యామిలీ ఫోకస్డ్ ఎఫెక్ట్ అవుతారు అనుకుంటే హెచ్-1బీ వాళ్ళు ఫ్యామిలీస్‌ని ఎందుకు ఎక్కువ తీసుకురారంటే మెయిన్ అదనమాట. ఎందుకంటే వాళ్ళ స్టేటస్ ఏంటో వాళ్ళకే తెలీదనమాట. అలాంటిది ఫ్యామిలీని తీసుకొచ్చి ఎక్కువ స్ట్రగుల్ చేయడం ఎందుకని. కొంతమంది పాజిటివ్‌గా ఆలోచిస్తే ఉంటే ఒక దగ్గరే ఉంటాం. ఏదైనా అయితే అందరం ప్రాబ్లమ్ ఫేస్ చేద్దామని అలా ఆలోచిస్తారు. సో, ఎవ్వరి ఫ్యామిలీ పర్ఫెక్షన్ వాళ్ళ రైట్ అనమాట. మనం ఎవరిని ఏమి అనడానికి లేదు. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్.